అయితే ఇప్పుడు చాలా మందికి మీరన్నట్టు వాళ్ళ ఇళ్లే ఆ ఉన్న ఏరియాలో అందంగా ఉండాలి అనుకుంటారు. అలాంటప్పుడు ఎలివేషన్స్ విషయంలో, బాల్కనీల విషయంలో, మెట్ల విషయంలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్లో కొత్తగా కట్టుకోవాలని చూసుకుంటుంటారు. వీటికి ఎలివేషన్స్, బాల్కనీ, మెట్లు వీటికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటేనమ్మా మనకు ప్లాట్స్ ఏంటంటేనమ్మా అష్టదిక్కులు 8 రకాల ప్లాట్స్ ఉంటాయి. నార్త్ ఈస్ట్ కార్నర్ అని, సౌత్ వెస్ట్ కార్నర్, సౌత్ ఈస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ కార్నర్, జనరల్ ఈస్ట్ ఫేస్, సౌత్ ఫేస్, ఇలా మనకు 8 రకాల ప్లాట్స్ వస్తుంటాయి. అయితే మేము డిజైన్ చేస్తానమ్మా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి, వాస్తుని ఉపయోగించి జీవితంలో మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను డిజైన్స్ ఇస్తాను. కానీ ప్రతి డిజైన్ కూడానమ్మా నేను స్థలం చూడకుండా అసలు డిజైన్ ఇవ్వను. ఎందుకంటేనమ్మా ఆ స్థలం వాళ్ళకి యోగిస్తుందా లేదా. ఇప్పుడు ఉదాహరణకమ్మా ఒక వెస్ట్ ఫేస్ స్థలం తీసుకుందాం. ఒక వెస్ట్ ఫేస్ స్థలము అది రెక్టాంగిల్ కావచ్చు, మనకు దీర్ఘ చతురస్రాకారం ఉదాహరణకు, లేదంటే చతురస్రాకారం కావచ్చు, స్క్వేర్ కావచ్చు. కానీ అలాంటి స్థలంలో వీళ్ళు నిర్మాణం చేసుకొని వాళ్ళకు ఒక కోరిక ఉంటుందమ్మా, మాకు 2 BHK కావాలి, 3 BHK కావాలి, నాకు ఇన్ని సౌకర్యాలు కావాలంటారు. నేను ముందు స్థలం చూస్తానమ్మా, ఈ స్థలానికి ఎటువంటి దోషాలు ఉన్నాయి, పరిసరాల ప్రభావం ఎలా ఉంది, వాతావరణ ప్రభావం ఎలా ఉంది, అక్కడ ఉన్న అలవాట్ల ప్రభావం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మేము అక్కడికి క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత వాస్తు ప్రకారం నేను డిజైన్ ఇస్తానమ్మా. వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకుంటాను, వాళ్ళకి ఏం కావాలి, ఏమో వాళ్ళు ఆశిస్తున్నారు వాస్తుపరంగా, అవంతా మేము ఒక డిజైన్ ఒక ఫైల్ చేసి ఇస్తాను. అలా కట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ కొంతమంది ఏంటంటే బిల్డర్స్ ద్వారా కొనుక్కుంటారు, కొంతమంది ఇల్లు వేస్తే డిఫరెంట్గా అంటే అమ్మకానికి వచ్చినప్పుడు కొనేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూద్దామమ్మా, మెట్ల విషయంలో కానీ, ఎలివేషన్ విషయంలో కానీ, డిజైన్ విషయంలో వాస్తు దోషాలు ఉంటే వాస్తు దోషాలు పీడించక మానవు, తను పీడింపక తప్పదు, అంటే పీడిస్తూ ఉంటాయమ్మా. ఎలా పీడిస్తుంటే ఉదాహరణకు చెప్తుంటానమ్మా, ఒక వెస్ట్ ఫేస్ స్థలాన్ని మనం తీసుకున్నప్పుడు నైరుతిలో మెట్లు వేసుకోవాలి. అంటే ఒక మెట్లు నైరుతిలో వేసుకోవాలంటే అమ్మా మినిమం 2 మీటర్ మనం తీసుకోవాలి మెట్లకి, బాల్కానీకి. అదేవిధంగా తూర్పులో బాల్కానీ కూడా 2 మీటర్ ఉండాలమ్మా. కానీ అక్కడ వాళ్ళకి స్థలం ఉండదు, ఎందుకంటే ఇక్కడ 2 మీటర్, అక్కడ 2 మీటర్ అంటే ఉన్న స్థలం మొత్తం వృధా అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ 1 మీటర్ ఈస్ట్లో పెట్టుకొని 2 మీటర్ వెస్ట్లో పెట్టుకుంటారు. అంటే ఎక్కువ ఖాళీ స్థలం పడమరలో ఉండడం వలన వరుణ యొక్క అనుగ్రహం ఉండదన్నమాట. అంటే వరుణ దేవుడి స్థానం అది, పశ్చిమానికి అధిపతి వరుణుడు అమ్మా. వరుణుడు ముసలి వాహనం మీద ఆయన ఉంటాడమ్మా. వాళ్ళ కుటుంబంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక నదికి వెళ్ళినప్పుడు ముసలి లాక్కపోతే ఎవరికైనా అర్థం కాదు కదమ్మా, అలాగనే జీవితం ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా రాణించలేకపోవడము, ఉద్యోగాల్లో మంచి పేరుని పొందలేకపోతుంటాం, ప్రమోషన్స్ రాలేకపోతుంటాయి, ఆర్థిక అభివృద్ధి బాగా రోజు రోజు కంటుపడుతుంది, బాగా అప్పులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తూర్పుకి అధిపతి ఇంద్రుడమ్మ. ఇంద్ర స్థానంలో బాల్కనీ 4 అడుగులే ఉండి వెస్ట్ లో 6-7 అడుగులు ఉన్నప్పుడు ఇది భయంకరమైన దోషాలమ్మ. అలాంటి గృహాల్లో నివాసం ఉండాలంటే కూడా భయం భయం భయం, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. నేను చెప్తున్నా, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా మీరు ప్రాక్టికల్ చూసుకోవచ్చు అలా ఉన్న వాళ్ళు కూడా. అదేవిధంగా శాస్త్రం ఏమంటుంది, వెస్ట్ లో మీకు 6 అడుగుల ఖాళీ స్థలము, 6 అడుగుల బాల్కనీ ఉంటే తప్పనిసరిగా ఈస్ట్లో అంతే మెయింటైన్ చేయండి, నార్త్లో కూడా అంతే మెయింటైన్ చేయండి. కానీ చాలా మంది ఏం చేస్తారు, వెస్ట్ ఫేస్ కదా, వెస్ట్లో పార్కింగ్ కోసం అని ఎక్కువ ఖాళీ స్థలం వదిలేస్తారు, నార్త్లో ఒక 1 మీటర్ వదిలేస్తారు, ఈస్ట్లో మనకు అవసరం లేదని. కానీ అలా డిజైన్ చేసుకుంటారమ్మా. కానీ అక్కడ జీవితం ఎలా ఉంటుందంటే అష్ట కష్టాలతో లైఫ్ సాగుతుంటుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చి మీద పడుతుందో తెలియని ఇబ్బందులు ఉంటాయమ్మా. అలాగనే ఈ ఎలివేషన్లో హాఫ్ కట్స్ వస్తుంటాయమ్మా. నైరుతిలో కొంచెం కట్ అయినప్పుడు పెద్ద దోషం కాదు, అలాగే పశ్చిమ వాయుపులో మనకు కట్ అయినప్పుడు అది మహాదోషం కింద పరిగణలో తీసుకోవాలి. దక్షిణ నైరుతి కొంచెం తగ్గిన ఎలివేషన్లో దక్షిణం స్థలానికి మనం దక్షిణ నైరుతిలో హాఫ్ కట్స్ వచ్చినప్పుడు దోషం లేదు. కానీ ఉచ్చస్థానము శుభస్థానములో హాఫ్ కట్స్ వచ్చినప్పుడు అది దోషం అన్నమాట. అలాంటి దోషాలు లేకుండా కలర్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు దక్షిణం ఫేస్ ఉందనుకో, దక్షిణానికి ఎరుపు రంగు అంటే ఇష్టం, ఆరెంజ్ అంటే ఇష్టం. ఎరుపులో 100 రకాల షేడ్స్ ఉంటాయి, అందులో తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఎల్లో కలర్ వేసామనుకోండి అది వ్యతిరేకమైన ఫలితాలు వస్తుంటాయి. అందుకనమ్మా
తప్పనిసరిగా వాస్తు నిపుణుల సలహా సంప్రదుల మేరకు కలర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఈ మెట్ల విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా వెస్ట్ లో మెట్లు ఉన్నప్పుడు ఈస్ట్ లో సమాన బాల్కనీ ఉండాలి. అలా లేనప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.